వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం సెలబ్రేషన్ ఉంది? ఏం చేస్తున్నావు నువ్వు యాన్యువల్ డే? ఇప్పుడు అయితే మేము తెచ్చుకుంటున్నాం. ఓకే ఓకేనా? లెట్స్ గో. అయితే స్కూల్కి వెళ్తున్నా. ఇప్పుడు అయితే తెచ్చుకుంటున్నా. సంచంకి వెళ్తున్నా. ఇప్పుడు అయితే చూడండి. ఇప్పుడు రితన్ అయితే రెడీ చేస్తున్నా. స్కూల్లో యాన్యువల్ డే ఉంది. కొంచెం పార్టిసిపేట్ చేసే వాళ్ళని కొంచెం తొందరగా పంపించమన్నారు. అందుకైతే తొందరగా డ్రెస్ వేసి రెడీ చేసి పంపిద్దాం. తర్వాత వీళ్ళు ఫస్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ వెళ్ళాలంట. ఇప్పుడైతే తిని వెళ్ళిపోతుంది ఇంకా రెడీ అయ్యి. ఈమె కంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ వీడికే ఉంది లోహికి. అందుకే స్కూల్కి వెళ్ళేవు అరే లోహిను. ఓకే టైట్ ఉందా? కరెక్ట్ ఉందా నాన్న? మళ్ళీ లూజ్ ఉంటే అక్కడ నీకు చేయనీకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ చెప్పు ఇక్కడనే నాకు, సరేనా? నేను తెచ్చుకున్నా. ఇప్పుడు అయితే నేనైతే ఇది చున్న ఎత్తుకోవాలి. ఇప్పుడు సూపర్ ఉన్నాను. నా డ్రెస్ ఎట్లుంది అని చెప్పు. నా డ్రెస్ ఎట్లుందని అడగాలి అందరినీ. ఉన్నాను. కామెంట్ చేయండి. నా డ్రెస్ ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి పెడతాయి కదా, ఇవి పెట్టినప్పుడు ఊడిపోయినాయి అనుకో, డాన్స్ చేసినప్పుడు ఊడిపోయినాయి అనుకో, వీటిని వెతుక్కుంటూ చేసుకుంటూ చేరకు. ఊడిపోతే కింద పడిపోతే డాన్స్ అంతా అయిపోయిన తర్వాత తీసుకుందాం. ఓకేనా? దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టిననుకో మళ్ళీ నీ డాన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. వెరీ గుడ్. విత్ గుడ్ గర్ల్. డాన్స్ మంచిగా వేయాలి. ఓకేనా? భయపడద్దు అస్సలే. అన్నేమంటుండు? భయపడితే నా లెక్క తయారైతావట అంటుండ అన్న అక్కడ. ఇవి ఇప్పుడు ఇక్కడ పెట్టి చూస్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం పెడుతుంది. ఓకేనా? ఇగో చూడు, ఇవన్నీ గాజులు నీయే, ఇవన్నీ నీ అగలు నీయే. మళ్ళీ ఇవన్నీ నువ్వు వేయనాక నేను అన్ని సర్దుకోవాలి. సరితో ఇది పెట్టుకో, చౌకర్ బాగుంటది. ఓకేనా? ఏమైనా అన్న తీసుకురాయిడ్రా. బ్యాంగిల్స్ నాయి కావు, నేను అన్న బ్యాంగిల్స్ తీసుకురమ్మన్నది నిన్ను. ఏంటిదిరా? ఇది పెడితే ఏం కాదు కానీ నీకు లూజ్ ఉంది, అందుకే ఒక పిన్ను పెట్టి పెడతా అని. పిన్ను పెడితే గుచ్చుకుంటారు కదా, అందుకే పెట్టాలి. నీకు గుచ్చకుండానే పెడతా నేను. ఓకేనా? ఇది కూర్చుని కాదు మమ్మీ. ఏంది మమ్మీ మరి? ఇదిగో పట్టు. బ్యాంగిల్స్. ఇప్పుడు ఏం చేసుకుంది రీత? ఏం చెప్తుంది? బ్యాంగిల్స్ వేసుకుంటుంది. ఓకే, తీసేయద్దు బ్యాంగిల్స్. ఓకేనా? ప్రోగ్రామ్ అయిపోయినాక మమ్మల్ని మీ దగ్గరికి పంపిస్తారు. నీ డాన్స్ అయ్యేదాకా మమ్మల్ని పంపించారు. ఓకేనా? ఒక కాంట తెమ్మంటే నీ దగ్గరా ఇటు నేను పెట్టేసుకుంటా. చేతితో పెట్టుకోవద్దు, అట్లా తీయద్దు, అట్లా తీయద్దు, ఇట్లానే పెట్టుకో. ఇది ఫస్ట్ క్రీమ్ పెట్టినాక పెట్టుకుంది బాగా. ఓకేనా? ఈ చున్నీ అవన్నీ అక్కడ వేస్తారట నీకు రీతు. ఇక్కడ మమ్మల్ని ఏది వేయకమన్నారు, జస్ట్ పెట్టి పంపించమన్నారు. నానా సరే నేనే తెచ్చుకుంటా. నీకు చెప్పే బదులు నేను చేసుకున్నా. రీతి ఇక్కడ క్రీమ్ పెట్టుకుంటుండు. అక్కడ అక్కడ కూడా రెడీ చేస్తారు కావచ్చు మళ్ళీ నిన్ను, తెలుసా? చల్లగా ఉంది కదా రీతి. అద్దు, అట్లాంటి ఏ పెట్టకు నాన్న. నువ్వు చెల్లె మంచిగా ఉంది, అవసరం లేదు. ఏం పెట్టుకుంటున్నావు? దిక్టివా? ఇరగొట్టింది దీన్ని ఇట్లా. ఏ పూ మొత్తం పోతుంది, గంధగనం పెట్టకు. ఇటు నేను పెడతా ఇట్లా.
ఇట్లా నాలుక తడియేకు. ఆడపిల్ల అంటే గిన్నె ఉంటాయి చూసిన ఆరలో రెడీ చేసుడు. నువ్వు ఏదో ఒక పాయింట్ టీ-షర్ట్ వేసుకున్నా. ఇవి ఇందులో పెడుతున్నా, పోయినాక మీ మేడంకి ఇస్తే మీ మేడము ఇవి ఇక్కడ పెట్టేస్తుంది. ఓకేనా? ఇవి ఇప్పుడు పెడితే ఆవుతలేవు, మళ్ళీ డాన్స్ చేసే టైం కల్లా ఊడిపోతాయి. స్నాక్స్ ఏం పెట్టాలి? కరపూస పెట్టనా? ఓకేనా? అక్కడ స్నాక్స్ ఇస్తారు, నీకు తినాలి. సరేనా? నిద్రస్తుంది ఏంది మరే డల్గా అయినావు సడన్ గా? హాయిగా లేవు లేవు. లేవు రితు, నడిగా. ఇగో రితు, ఇది చూడు, స్నాక్స్ పెట్టినా, అక్కడ తిన్నాక ఒకవేళ ఆకలి అయితే ఇవి తినాలి. ఓకేనా? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం ఎక్స్ట్రా డ్రెస్ పెట్టమన్నారు, 2 డైపర్స్ పెట్టమన్నారు. వీళ్ళు ఏమో టాయిలెట్ ఏం చెయ్యదు కానీ, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, అక్కడ చెప్తారో చెప్పరో అని భయంకి డైపర్స్ కూడా పెట్టమన్నారు. పెడుతున్నా రితు, డైపర్స్ పెడుతున్నా, ఎక్స్ట్రా డ్రెస్ పెట్టమన్నారు, పెడుతున్నా. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత, డాన్స్ అయిపోయిన తర్వాత ఇవి చేంజ్ చేస్తారు. మేము వచ్చేటప్పుడు నీకు జాకెట్ అవి తీసుకొస్తాం, చలి పెడుతుంది కదా. వాటర్ బాటిల్ నాని, వాటర్ తాగు, సరేనా? ఏమైంది? ఎందుకు డల్ అయినావు? భయం అవుతుందా? మరే ఎందుకు లిఫ్ట్కి పోతుందని మాట్లాడతలేవా? నీ గోరింటాకు చూపివా ఎట్లా వండింది? బాగుందా? నచ్చిందా గోరింటాకు? ఇంకా పద పద, బాయ్ చెప్పిగా, స్కూల్లో కలుద్దామని చెప్పు. బాయ్. ఏది మీ స్కూల్ బస్సు? అది మీ స్కూల్ బస్. మరి ఇవి ఇవి కూడా మీ స్కూల్ బస్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. చెప్పులు వద్దు మేడం. చెప్పులు వద్దా? తీసేయి నాన్న, చెప్పులు తీసేయి. ఇంట్లో ఉన్నాయి, తీసుకురాలేదు. ఇది మేమేది ఇవేవి ప్రాపర్టీస్? ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ చేతిలో లేదా? మీకేమీ లేదు, బాక్సే లేదు. నాకు ఓన్లీ ఫ్లవర్స్ చేతిలో ఉన్నాయి. అది చూడండి, ఇది ఒకటి పెట్టేసేయండి, అన్ని పిన్స్ కూడా ఇందులో పెట్టేస్తాను. మేడం చెప్తాందా? నేను చెప్తాందా మేడంకి? ఇక్కడ ఉంది మేడం. ఏంగా ఎల్లాకి బజ్జున్నాను, సరేనా? ఓకే, ఓకేనా? హలో, ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. చెల్లొద్దు అమ్మ, వెళ్ళిపోదాం. ఇప్పుడు రెడీ అయితే అయినాము, ఇంకా యాన్యువల్ డే స్టార్ట్ అయిపోతే 5కి స్టార్ట్ అన్నారు ప్రోగ్రామ్. మేము కొంచెం ముందు వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయినాము. అప్పుడు మా పాప అయితే నిద్ర వచ్చి బాగా ఏడ్చింది, కొంచెం తొందరగా వెళ్దామని వెళ్తున్నాం. ఇంకా వచ్చేటప్పుడు చలి ఉంటది కదా, అందుకే జాకెట్స్ అయితే పెట్టుకొని వెళ్తున్నాం. పదండి వెళ్దాం. ఇంకా దా లోహి, లోహి దా. ఇప్పుడు స్కూల్కి అయితే స్టార్ట్ అయినాము. మా పాప స్కూల్కి వెళ్ళే ముందైతే ఏడ్చింది కదా, ఇంతకుముందు వీడియోలో చూస్తుంటారు కదా, అందుకే తొందరగా వెళ్తున్నాము. అలాగే రితు డ్యాన్స్ ఎలా వేసింది అనేది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఇంత తొందరగా వెళ్ళడానికి కారణం కూడా రితు ఏడుస్తుందనే వెళ్ళినాము. అంటే అక్కడ ఎట్లుంటుందో ఏమో అని అయితే కొంచెం భయంగా ఉంది, అందుకని ముందు స్టార్ట్ అయినాము. ఇంక ఇప్పుడైతే స్కూల్కి అయితే రీచ్ అయినాము. అక్కడ బైక్ పార్క్ చేసి లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్లే ముందు బొట్టు పెట్టి రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చూడండి, మేము వెళ్ళినప్పుడు ఇంకా అంతగా ఎవ్వరేం రాలేదు,
అప్పుడప్పుడే పేరెంట్స్ కొంతమంది వస్తున్నారు. రీతుని డ్యాన్స్ చేసే కంటే ముందు చూద్దామని అనుకున్నాం, బట్ అప్పుడే ఏడ్చింది కదా, మళ్ళీ చూస్తే ఏడుస్తుందేమో అని అనిపించింది. అందుకే పర్ఫార్మెన్స్ అయ్యేదాకా అయితే రీతుని కలవలేదు. ఇంక ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రీతు డ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే మేము వెయిట్ చేస్తున్నాము. చూసి వినాశాయ చతుస్తుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Annual Day is a celebration of our hard work, our talents and our journey through the school year. So sit back, relax and enjoy the performances we have prepared with so much love. To save the innocent and to uphold thy mark, I will be born. ఆ పాపని రీతు డ్యాన్స్ హెయిర్కి అయితే పెట్టింది అయితే అదైతే ఊడిపోయింది. మాకైతే అప్పుడే అనిపించింది ఊడిపోతుందని. తనకి హెయిర్ ఎక్కువ లేదు కదా, అందుకే ఊడిపోతుంది అనిపించింది. మేము అనుకున్నట్టుగానే హెయిర్ అయితే ఊడిపోయింది. ఎందుకంటే రీతుకి ఎక్కువ హెయిర్ లేదు కదా, అందుకే ఊడిపోతుందని మేమైతే ఫిక్స్ అయినాము. అది మేము అనుకున్నట్టుగానే ఊడిపోయింది. అయినా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా డ్యాన్స్ అయితే చెయ్యని చెప్పినట్టుగానే అసలు దాని మీద ఏం కాన్సన్ట్రేషన్ చేయకుండా డ్యాన్స్ అయితే బాగా చేసింది. ఆ విషయం అయితే మాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం అసలు ఈ ఏజ్లో స్టేజ్ ఎక్కడమే గొప్ప, అలాంటిది అది ఊడిపోయినా కూడా కంఫర్ట్ లేకపోయినా కూడా డ్యాన్స్ చేసింది. మాకు అదే చాలా అనిపించింది. డ్యాన్స్ అయ్యాక వెంటనే పంపలేదు, కాసేపు అయ్యాక పంపిస్తామన్నారు. అందుకే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి వచ్చి ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాము. చూసి అక్కడ టీ ఉంటే టీ తాగేసి లోహికి అయితే స్నాక్స్ తీసుకున్నాము. రితుది పర్ఫార్మెన్స్ అయిపోయింది, తన కోసమే వెయిట్ చేస్తున్నాము. అప్పుడైతే బాగా ఏడ్చింది కదా, ఎట్లుంటుందో ఏమో అని అయితే బాగా భయపడ్డా. పాపం అది ఊడిపోయినా కానీ మంచిగా చేసింది డ్యాన్స్. పంపించుతారేమో అని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా, కానీ ఇంకా పంపించట్లేదు రీతిని. Please parents, can you please go back to your seats? You are blocking others' view. అందరు పిల్లలందరూ వెళ్తున్నారు, అసలు డాన్స్ చేసే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళనేమో రూముల్లో ఉంచేసిరు అన్నట్టు. వాళ్ళని స్టేజ్ పైన అనౌన్స్ చేసిన తర్వాతనే పంపిస్తా అన్నారు. చల్లుంది పాపం, తొందర పంపిస్తే వెళ్ళిపోదామని చూస్తే అసలు పంపించట్లే. లోహి, మీ స్కూల్లో బాగుందా ఇక్కడ బాగుందా? మా స్కూల్లో బాగుంది. ఇక్కడ ఏం జరుగుతలేదు పర్ఫార్మెన్స్. మా స్కూల్లో అయితే డ్రోన్లు వాడతారు, ఇక్కడ డ్రోన్లు వాడతలేరు, ఏం వాడతారు. డ్రోన్ లేదు, ఏం లేదు, అంత క్లారిటీ ఏది లేదు కదా లోహి. పాపం రీతు అయితే మస్తు భయపడ్డది, ఎంత ఏడ్చింది అక్కడ, మస్తు ఏడ్చింది కదా. ఇక్కడ వచ్చినాక ఎట్లా చేస్తుంది అనుకున్నా, మస్తు చేసింది కదా. అది చెల్లెట్లా చేసింది రా చెప్పరా? మంచిగా వేసింది, కానీ ఫోటోగ్రాఫర్ ఏం పట్టించుకో అసలు దాని పైన స్క్రీన్ పైన చూపించలేదు కదా అసలు. పాపం అది మొత్తం ఊడిపోయినా కానీ మంచిగా చేసింది రీతు. ఇలా తోక పిల్లలకి ఇట్లా ఒకటి ఊడిపోయినా కానీ చేసింది పాపం, మస్తు చేసింది రీతు అయితే, నిజం. అది ఇందులో ఉన్నట్టున్నారు. చూద్దాం మళ్ళా. అదే వాళ్ళు అన్విత వాళ్ళు అక్కడ ఉంది కూడా. అన్విత యూకేజీ కదా, మా పాప నర్సరీ, ఇంతకు ముందు అయిపోయింది అచ్యుతం కేశవం. పాపను పంపించమంటే పంపించట్లే అని చూస్తున్నాను. నర్సరీ వాళ్ళని కూడా ఇంకా పంపించట్లే కదా, పంపించట్లే, అడిగినాం మేము. ఓకే, అక్కడికి వెళ్దాం, అక్కడ పంపిస్తారంట, చూస్తాం ఒకసారి. ఏంది ఓపెన్ లేదు? అక్కడ లోహి ఇటు అక్కడ పంపిస్తున్నారంట. అది అక్కడ కూర్చున్నారు కొందరు. అది రీతు అక్కడ కూర్చున్నారు. అది అక్కడ గ్రీన్ రైస్ ఉంది చూడు, అక్కడ కూర్చున్నారు ఆమె. అక్కడే ఆ మేడం ఉన్న దగ్గరే. ఇటు వచ్చేసి వెళ్ళాం రండి. అక్కడ దా లోహి,
చాలు వెయిట్ చేస్తుందానా బుడంకాయ పిల్ల బుడంకాయ పిల్ల అక్కడ అక్కడ కనబడతలేదు అక్కడ కనిపించుకో నువ్వు కనిపిస్తే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది లోహి నాడు ఉరకకు ఆగు ఆగు అదిగా చూడు ఒకటి ఉంది రితు రితు ఏడ్చినవా ఎడలే గుడ్ గర్ల్ లాగా డాన్స్ చేసినావు బాగా చేసినావు ఊడిపోయింది కదా నాన్న అది అమ్మో నువ్వు సూపర్ చేసినావు తెలుసా అయిపోయి నచ్చిందా పర్ఫార్మెన్స్ ఎట్లా చేసినావు నువ్వు అన్న అడుగు మాట్లాడు గోల్డ్ తక్కువ పిల్ల తిన్నావా ఏమన్నా తిన్నావా నాన్న తిన్నావా మాట్లాడు ఇప్పుడు అమ్మ ఇంకోటి ఇస్తుంది తిను చూడు వాళ్ళందరిది ఉంది కదా నాన్న నీదే ఊడిపో రితు కిచ్చుడు కిచ్చుడు ఇవన్నీ ఇక్కడికి వచ్చినాక పెట్టిరా నీకు ఇచ్చే బ్యాగ్ ఇచ్చి చూడు ఆంటీలా నీకు తెలిసేనా వాళ్ళు ఇంకా నేను ఇక్కడ రితుకి అయితే డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. ఆ డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు అక్కడ సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ వస్తే లోహి అయితే డాన్స్ చేస్తున్నాడు చూడండి. నేను పెట్టుకున్నా ఇక్కడ అంత పెట్టిరా ఇదంతా పెట్టలే కొంచెం పెట్టినా ఇక్కడ చుక్కలు చుక్కలు పెట్టినారు అంత చుక్కలు పెట్టినారా ఓపిక కదా నువ్వు అందుకే. ఇంకా రితుని ఏదైనా తింటావేమో అని నన్ను అడిగితే ఏం తిననమ్మో వద్దనని అన్నది. ఈ రోజు అయితే బయట ఫుడ్ ఎక్కడైనా తిందాము ఇక్కడైతే వద్దన్నది. అందుకే ఇంకా తనని తీసుకుని అయితే స్టార్ట్ అయితే అయినాము. ఇంకా రితు ఎలాగో బయటనే తిందామన్నది కదా అని మధ్యదారిలో అయితే ఒక రెస్టారెంట్లో అయితే ఆగినాము. అక్కడ ఆగి ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఆమెకు నచ్చింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాము. ఆ ఫుడ్ రెడీ అయ్యేంత లోపు అయితే రితును లోహి అయితే అక్కడ ఫిషెస్ ఉన్నాయి వాటితో అయితే బాగా ఆడుకున్నారు. ఇంకా అక్కడే తినేసి ఇంటికైతే స్టార్ట్ అయినాము. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.